ద ఫైనెస్ట్ యాక్టర్స్ అండ్ ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ సౌత్ సినిమా సముద్రకని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీకు మర్చిపోలేని మూమెంట్ ఏంటి ఇప్పటికీ? ఫాదర్ మీద నాకు కోపం, ఇప్పుడు వరకు కోపం ఉంది. సినిమా నచ్చదు ఫాదర్కి. సినిమా పోస్టర్ కూడా చూడకూడదు. పోస్టర్ ఉంటే కూడా ఒరే ఇలా వచ్చాయి అలా చెప్పి తీసుకెళ్ళిపోతారు. 8th స్టాండర్డ్ వరకు నా ఒక సినిమా కూడా చూడలేదు. ఓ థియేటర్ ఉంది మా ఊరికి, పక్క ఊరికి సెంటర్లో ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నా ఫ్రెండ్ చెప్పాడు సినిమా చూద్దామా, నాన్నగారు చెప్పేశారా వద్దురా, తెలియదు కదా నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. ఇది మా నాన్నకు తెలిసి నాన్నకు నాకు ఫైట్. తర్వాత నా 10th స్టాండర్డ్ చదవగానే 15 years నాకు అప్పుడు ఆఫ్ డ్రాయర్ వేసుకుని స్ట్రైట్గా చెన్నై వచ్చేసా. నా నాన్న అయిన తర్వాత తెలుస్తుంది మా నాన్నగారి ఫీలింగ్ అని. 10 days నా చెన్నైలో ఉన్నాను. 1 week నా తీసుకొచ్చిన డబ్బులన్నీ అయిపోయింది. ఇప్పుడు నా ఎక్కడికి వెళ్ళిపోయాను తెలియట్లేదు. ఇప్పుడు తిరిగి వచ్చాను. నైట్ 10 o'clock తర్వాత వచ్చి ఇంట్లో వచ్చి డోర్ ఓపెన్ చేస్తే మా నాన్నగారు సైలెంట్గా ఉన్నారు. మా మదర్ కొట్టింది. ఈ 10 days మా నాన్నగారు టోటల్ చేంజ్ అయిపోయారు. ఏమో ఓ విషయం మారింది. మా మదర్ కొట్టింది. మదర్ నల్ల ఇచ్చేసి మా నాన్నగారు చెప్పారు, నీకు నాకు తెలియని విషయం ఏదో ఒకటి వాడు చేయాలని ట్రై చేశాడు. మనం ముడించా సపోర్ట్ பண்ணுவோம், లేదంటే సైలెంట్గా ఉండిపోతాం. వాడు ఏదో ఒకటి చేయండి, ఇప్పుడు చదువుకురా అలా అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. మా నాన్నగారు ఇంత పెద్ద సపోర్ట్ చెప్పారు, మనం ఫిల్మ్కి వెళ్ళిపోవచ్చు, యాక్ట్ చేయొచ్చు. సడన్గా ఇవన్నీ జరిగి 1 monthలో నాన్నగారు చచ్చిపోయారు. సడన్ హార్ట్ అటాక్ చచ్చిపోయారు. నాకు చాలా కోపం. నువ్వు నాకు సపోర్ట్ చేసి చెప్పావు కదా, నువ్వు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పి ఇప్పుడు వరకు నా కోపం ఉంది. ఆ కోపం వల్ల ఇది 21st మూవీ నా నాన్నగా చేసేది. ఓకే. మోస్ట్ హార్ట్ టచింగ్ వర్డ్స్ టోల్డ్ బై సముద్రకని వాళ్ళ ఫాదర్ గురించి